అన్న మైక్ పట్టుకోనా. అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో తమిళనాడు, బీహార్లో రెండు మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాక పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఎలక్షన్ అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. దాదాపు 8.5 రూపాయలు, అంటే దాదాపు 9 రూపాయల దాకా పెట్రోల్ మీద డీజిల్ మీద పెరగడం జరిగింది. అందులో 2004లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో సైకో ఇష్ట ప్రకారం డీజిల్ పెట్రోల్ పెంచేస్తున్నారని నానా యాగి మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి ఈ విధంగా 9 రూపాయలు పెంచారు. పెంచింది కాకుండా 5 మీద భారం. ఇప్పుడు డీజిల్ పెరగంగానే 5 ట్రాక్టర్లు బుక్కులు తినేవాళ్ళు బుక్ రేట్లు పెంచేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరుకులు వచ్చేది ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతాయి. ఏది కూడా ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పిన దానికి చేసిన దానికి ఆచరణ ఉండనే ఉండదు. కాబట్టి అది కూడా కాకుండా మళ్ళీ ఇంటి కట్టలు, కాంప్లెక్స్ ఎరువులు ఒక్కొక్క బస్తాకి 400 నుంచి 375 నుంచి 400 వరకు పెంచడం జరిగింది. ఈ విధంగా పెంచుకుంటూ పోతే రైతు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండగాని ఖచ్చితంగా మానేస్తారు. ఆల్రెడీ బాబు గారు చెప్పున్నారు, వ్యవసాయం చేయబోకుండా చేస్తే మీకు గిట్టుబాటు కాదు అని చెప్పానే ఉన్నాడు. కాబట్టి ఎన్ని పెంచేస్తే ఎట్లా చేయకుండా పోతాడు చేస్తూ చేసినట్టుంది. కానీ ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో యువతలకు ఉద్యోగాలు లేవు. ఏదో కొంత పొలాలు తీసుకొని కౌలు చేసుకుంటున్నారు. ఆ కౌలు చేసుకునే వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకంటే ఈ విధంగా రేట్లు పెరిగిపోతే నాణ్యతలు చూస్తే ఎకరాకి 5,000, ఇంటికాడలు చూస్తే అన్ని కాంప్లెక్స్లు పెరిగినాయి. ఉదాహరణకి కాంప్లెక్స్ ఇస్తాం చూడండి, 450 రూపాయల నుంచి 375 రూపాయల దాకా పెరిగినాయి. 9 రకాలు ఒక్కొక్క బస్తాకి, అంటే 50 బస్తాకి. ఈ విధంగా పెరుగుతా పోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యువత కొద్దిగా గిట్టుబాటు అవుతుందని చేస్తున్నారు. ఈ విధంగా పెంచుకుంటా పోతే వాళ్ళు మానేస్తారు. పొలాలన్నీ కూడా పడిపోతాయి. రాబోయే రోజుల్లో ఆహారాన్ని కూడా కొరత పరిస్థితుంది. తర్వాత ఇంతవరకు కోవూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూసాలు చేసి 6 నెలలకు 3 నెలలకు ఇమీడియట్గా పాస్బుక్లు ఇచ్చేవాడు. ఇప్పుడు అదంతా పొలాలన్నీ తీసేసుకుంటారని ఎలక్షన్ టైంలో చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పింది ఆచరణలకు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ రోజుల్లో జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు బ్యారేజీ, రంగం బ్యారేజీ శంకుస్థాపన చేస్తే కొన్ని అన్యాయ కారణాల వల్ల రాజశేఖర గారు చనిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు మన సీఎం అయ్యారు. కనీసం ఆ 2 బ్యారేజీలకి కంపలు మట్టి కొట్టేశారు. మళ్ళీ రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2 బ్యారేజీలు పూర్తి చేసుకోగలిగాం. లేకపోతే ఆ 2 బ్యారేజీలు అట్టే ఉండేవి బాబు గారు ఉంటే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి కాబట్టి మళ్ళీ గెలిచాడు. గెలిచిన తర్వాత 2 బ్యారేజీలు పూర్తి చేశారు. ఏదైనా సరే ఆచరణ చేయాలంటే మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఇంకొకటి, పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తున్నాం. 66 లక్షల చిల్లర పోయి ఇప్పుడు బాబు గారు 60 లక్షలు ఇస్తున్నారు. అంటే దాదాపు 60 లక్షల పెన్షన్లు తీసేశాడు. 6 లక్షలు తీసేశాడు. 66 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు 60 లక్షలు, అంటే 6 లక్షల పెన్షన్లు తీసేశాడు. మేము మాత్రం 4,000 ఇచ్చామని చెప్పడం తప్ప 6 లక్షలు తీసేస్తే ఎంత అమౌంట్ తగ్గుతుంది. కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇచ్చారు కదా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏది కూడా చేసే పాపం పోదు. 3,20,000 మనం జగనన్న లేఅవుట్లో ఇళ్ల స్థలాలు ఇస్తే ఇంతవరకు దాంట్లో ఇళ్ల స్థలాలు కట్టుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇంకా పూర్తి చేయాలి. 7 సంవత్సరాలకు గాను 1 సెంటు పేదవాడికి ఇచ్చింది లేదు బాబు గారు. మేము మాత్రం రైతుల పక్షపాతం అంటాడు, పేద ప్రజల పక్షపాతం అని చెప్తాడు. ఏది కూడా లేదు. 50 సంవత్సరాల వాళ్ళకి 15,000 ఇస్తాను వస్తున్నాడు, అది లేదు.
ఈరోజు గురించి 15,000 అన్నాడు, 1,500 అన్నాడు, అది లేదు. చెప్పింది ఈ రోజు కూడా ఆచరణ చేయడు. బాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒక చిన్న ఉదాహరణ, రామారావు చనిపోయిన తర్వాత మహానాడు పెట్టిన కాడి నుంచి రామారావు గారికి మా భారతరత్న ఇవ్వాలని మాత్రం చెప్తానే ఉంటాడు. మహానాడు తీర్మానం చేసి పంపిస్తుంటాడు. ఈ రోజుకి ఆ తీర్మానం చేయడమే కానీ తీర్మానం అయిపోయిన తెల్లారి మహానాడు అయిపోయిన తర్వాత ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉండదు. మరి అట్లా నందమూరి కుటుంబానికి వాళ్ళ మప్పెట్టడానికి, కార్యకర్తలు మప్పెట్టడానికి తప్ప ఆయన చెప్పే పని ఏ రోజు కూడా ఆచరణలో 100% ఉండదు. కాబట్టి వెంటనే రైతులకి, మా జిల్లా రైతులకి ఇక్కడ మాకు వసతి లేదు. ఈ నెల్లూరు జిల్లాకి ఏంటంటే ఇక్కడ ఉడ్డారు పోసుకున్నానికి వసతి లేదు, డెల్టా ఏరియా. కాబట్టి మేము భారత ప్రభుత్వాల నుంచి కూడా చెప్తా ఉన్నాము, మాకు ఇక్కడ ఉడ్లండ పోసుకున్నానికి వసతి లేవు కాబట్టి మాకు యార్డులు ఏర్పాటు చేయాలి. తర్వాత లేదు రైతులైనా కట్టించాలి. ఇప్పుడు గోడౌన్లు కూడా మాకు అంత ఫెసిలిటీ లేదు, గోడౌన్లు కట్టించాలి. అందరినీ కూడా రైతులను ఆదుకోవాలని నేను సభాముఖంగా చెప్తూ అవకాశం ఇచ్చిన